నారాయణగూడ జోనల్ నారాయణగూడ స్కూల్స్ బ్రాంచెస్ ఆల్ 8 స్కూల్స్ వాళ్ళవి నారాయణగూడ తరపున ప్రిన్సిపాల్స్ మరియు కాలేజ్ మేనేజ్మెంటు అందరూ కలిసి అప్ టు 10th క్లాస్ వరకు పిల్లలకు ఒలింపిక్స్ నారాయణ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వేరియస్ స్పోర్ట్స్ కూడా పిల్లలకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళకు ఆనందంతో పాటు వాళ్ళు ముఖ్యంగా ఎదగడానికి ఇవి చాలా దోహదపడతాయి. దీనికి నేను చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి స్పోర్ట్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నారాయణ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంటు ముందు చూపుతో పిల్లలకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్లు చూడాలని దీనికి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్కి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువులో రాణిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించినప్పుడే వాళ్ళ లోపల కూడా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేడు మనము చూసినట్టయితే యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్షన్ అయిపోయి అందులో చాలా వరకు అంటే స్కూల్ ఏజ్లోనే ఇతర వాటికి అట్రాక్ట్ అయ్యి కొందరు డ్రగ్స్ యూజ్ చేయడము, తర్వాత ఎలోపింగ్ కేసెస్ మాకు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరేది పేరెంట్స్, తర్వాత టీచర్స్ అందరితో పాటు పిల్లలను కూడా కోరేది ఏంటంటే వాళ్ళు మొబైల్స్ని తక్కువగా యూజ్ చేయడము, దాని తర్వాత స్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు తోడు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ డిప్రెషన్కి కారణాలు కానీ వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరి పిల్లల్లో ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించి అందరిని కూడా అందులో పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకోవాలి. Now stand up, please, harmony and commitment. Support one another. May today be filled with joy, courage and inspiration for all. Now we see our dignitaries releasing the doves into the air. And they are still here with us. అంబర్పేట MCH గ్రౌండ్స్లో నారాయణగూడ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడం జరిగింది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో నారాయణ, తార్నాక, ఉప్పల్, రామంతపూర్, డిడి కాలనీ, నారాయణగూడ, చార్మినార్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఎవరైతే టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు జోనల్ లెవెల్లో వాళ్ళు అదర్ బ్రాంచెస్తో కంపీట్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విద్యార్థులు మానసికంగా ఎదుగుదలకి క్రీడలు అనేవి చాలా అత్యంత దోహదపడతాయి. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణగూడ జోన్ నుంచి జరుపుకోవడం జరిగింది. తార్నాక, డిడి కాలనీ, రామాంతపూర్, నారాయణగూడ, చార్మినార్, ఉప్పల్ అన్ని బ్రాంచులు కలిసి ఆహ్లాదంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు, స్పోర్ట్స్ అకాడమిక్ సెక్రటరీ గారు అండ్ డీసీపీ బాలస్వామి గారు రావడం జరిగింది. పిల్లలకి ఇంత ఉత్సాహంగా మీరు కార్పొరేట్లో జరగడం అనేది చాలా ఆనందకర విషయాన్ని వాళ్ళు పాల్పంచుకున్నారు. మాతో పాటు కూడా వాళ్ళు మా పిల్లలకి చెప్పిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో మేము తప్పకుండా వాటి మీద నుంచుంటాం. నారాయణ సంస్థ 40 ఏళ్ల పైబడి ఉన్న ఎక్సలెన్సీని పిల్లలకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్లో కూడా ఇది తోడ్పడుతుందని మేము అందరూ భావిస్తూ మాకు సహకరించిన మా పేరెంట్స్ కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వి గ్రాండ్లీ స్టార్టెడ్ అవర్ నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణగూడ zone today. We proudly announce that 45 years of excellence in Narayana has proved that we are the best and bagging the best in academics as well as in sports. More than 500 physical educators, soft skills trainers are today flourishing out with the students, showing them triumph and victory and success in all the angles. Today we are proud to announce that Narayana Premier League will start with the gesture of Narayanaguda zone, and we promise on behalf of the institutions to all the parents that in future our students are going to bag the Olympics too in national and international wise.